సీక్వెల్ వస్తుంది అంటేనే మనం ఎంతలా సంబరపడుతున్నామో తెలుసు కదా. అలానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతున్నాడనే వార్త కూడా ఇప్పుడు నెట్టింట బజ్ క్రియేట్ చేస్తుంది. స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ఆయన కెరియర్ పీక్స్ లోకి వెళ్ళింది అని తెలుసు కదా. అందుకే ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తిని కలిగిస్తుంది. అలాంటి ప్రభాస్ లైనప్ లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఒకటి కల్కి 2898 AD సీక్వెల్. మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. అందుకే ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాబోతున్న కల్కి 2పై మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తన క్రియేటివిటీతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి వంటి క్లాసిక్ సినిమా తర్వాత పూర్తిగా భిన్నమైన జానర్ లో కల్కిను తెరకెక్కించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇప్పుడు రెండో భాగంలో కథను మరింత విస్తరించి మరింత గ్రాండ్ గా చూపించడానికి సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఇందులో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారని తెలిసిందే. దీంతో అభిమానుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సెట్స్ ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్స్ ను రూపొందించారు. కొత్త షెడ్యూల్లో ముఖ్యంగా ప్రభాస్ పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆయనపై కొన్ని ముఖ్యమైన యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో ప్రభాస్ 2 విభిన్న పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఒకవైపు కర్ణుడిగా ఆయన చూపించిన రాయల్టీ, మరోవైపు భైరవగా కనిపించిన యాక్షన్, ఇలా ఇవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ 2 పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభాస్ అద్భుతంగా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు సీక్వెల్లో ఆయన మరో కొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ లుక్ పూర్తిగా భిన్నంగా మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త అవతారం ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ గా మారే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటులు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నారు. ఆయన పాత్ర మొదటి భాగంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో భాగంలో ఆయన పాత్ర మరింత పెద్దగా ఉంటుందని సమాచారం. అలాగే మరో లెజెండరీ నటుడు సుప్రీం యాస్కిన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర ఎంత భయంకరంగా, ఎంత శక్తివంతంగా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ముగ్గురు మహానటుల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమా ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అంటే అది ప్రేక్షకులకు ఒక పెద్ద ట్రీట్ లాంటిదే. వారి మధ్య జరిగే యాక్షన్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అన్ని ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన తన ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇప్పటికే అనేక సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కల్కి 2 వంటి భారీ విజువల్ చిత్రంలో సంగీతం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసేలా ఆయన సంగీతం ఉండబోతుందని అంచనా. మొత్తానికి కల్కి 2 ఒక సాధారణ సీక్వెల్ కాదు. ఇది ఒక కొత్త ప్రపంచాన్ని మరింత లోతుగా పరిచయం చేసే ప్రయత్నం. కథ, పాత్రలు, విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక గొప్ప సినీ అనుభవంగా మార్చే అవకాశం ఉంది. ప్రభాస్ కొత్త లుక్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల ప్రెజెన్స్, నాగ్ అశ్విన్ విజన్ అన్ని ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ పైనే ఉంది. అందుకే ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి.